శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు మరియు డబ్బుకుంట వెంకటేశ్వర్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లాలో భారీ మొసలి కలకలం. బీచ్పల్లి సమీపంలోని కృష్ణానదిలో విడిచిపెట్టిన అటవీ శాఖ అధికారులు. పవన్ కళ్యాణ్ నాలుకను 1000 సార్లు కోస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో జూలై 28వ తేదీన 24 గంటల జీడీ దీక్షలు. జీడీకి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేసిన రైతు సంఘం. కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో దారుణం. పోలీసుల దెబ్బలకు తాళలేక యువకుడు ఆత్మహత్య యత్నం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లాలో ఓ భారీ మొసలి కలకలం రేపింది. పెద్దమండది మండలం అమ్మవారి గ్రామంలో పెద్ద మొసలి ఒకటి స్థానికులను భయపెట్టింది. వీట శ్రీనివాస్ రెడ్డి అనే రైతు పొలంలో మొసలిని చూసి గ్రామస్తులు భయపడిపోయారు. ఆయన పొలంలో పాడుబడిన బావి ఒకటి ఉంది. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందుల కోసం బావి సమీపంలో ఉచ్చు ఏర్పాటు చేశారు. అటువైపు వెళ్లిన కొంతమంది యువకులు ఈ ఉచ్చులో ఒక భారీ మొసలిని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. మొసలి ఉచ్చులో పడ్డ విషయాన్ని గ్రామస్తులకు యువకులు తెలియజేశారు. దీంతో స్నేక్ సొసైటీ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. వనపర్తి సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకుడు కృష్ణసాగర్ తన టీంతో కలిసి వెంటనే గ్రామానికి చేరుకున్నాడు. భారీ మొసలిని బంధించి బీచ్పల్లి సమీపంలోని కృష్ణానదిలో విడిచిపెట్టారు. Sega. అంటున్నారు కదా నాయన పెద్దనా ఖాళీ పెద్దనా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. పవన్ తయ్యతక్కలాడితే ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటీర్ల ద్వారానే పథకాలు అందజేస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను 1000 సార్లు కోస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ సచివాలయాన్ని వద్దంటున్న పవన్ తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.
వ్యవస్థని కామెంట్ చేసిన నీ నాలుకని 1000 సార్లు కోస్తామని చెప్పండి, నీ నాలుకని చీరేస్తామని చెప్పంటున్నా. వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన మాటలను తక్షణమే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోమని చెబుతున్నా. నువ్వు సినిమాల్లో తైతక్కలాడితే నీ సినిమాలు హిట్ చేసిన వాళ్ళల్లో, నీ సినిమాకి అభిమానులుగా మారిన వాళ్ళల్లో 80% పైచిలుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్ద కులాల్లోని పేదవాళ్ళందరూ ఈ రోజున ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నారంటే, డోర్ డెలివరీ చేయగలుగుతున్నామంటే ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని నువ్వు ఈ 80% మందికి నువ్వు వ్యతిరేకంగా మారిపోయావని చెప్పి ప్రకటిస్తున్నావు. నీ గ్రౌండ్ శూన్యమైపోయింది. ఇన్ని రోజులు నిన్ను గౌరవించిన అనేక మంది పెద్దలు నిన్ను చూసి ఏహమాడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ పనికి రాదంటున్నావు, సచివాలయ వ్యవస్థ వద్దంటున్నావు. మరి ఏం చేయాలి? జన్మభూమి కమిటీలు పెట్టాలా? జన్మభూమి కమిటీలను పెట్టి దోపిడీ దొంగల ముఠాలని గ్రామాల్లోకి వదిలిపెట్టాలా? జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టి నువ్వు ఆ రోజున నువ్వు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు తిరుపతి నుండి విశాఖపట్నం వరకు జరిపిన 5 సభలలో మీరిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 2014 నుంచి 19 వరకు పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు మీ పార్ట్నర్ కదా. ఆ పార్ట్నర్ హయాంలో తీసుకురాబడిన జన్మభూమి కమిటీని ఏ ఒక్క రోజైనా ఒక్క మాటను అనుంటే ఎంతో కొంత నీకు గౌరవం దక్కుండేది, ఎంతో కొంత నిన్ను అభినందించుండేది. రాజుకి ప్రశ్నించడానికే వచ్చానన్న నువ్వు రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూములు దోచుకున్నారని ధర్నా చేసిన మాట నిజమా కాదా? పేదవాళ్ళ భూములు లాక్కున్నారని పెరుగన్నం తిన్న మాట నిజమా కాదా? ఆ భూములు వెనక్కిప్పించిన దాకా నేను నిద్రపోనని ప్రశ్నించడానికే నేను పుట్టానని మీరు అన్నమాట నిజమా కాదా? ఇన్ని మాటలు మీరు మాట్లాడి ఒక్కటి కూడా నెరవేర్చకుండా దిగిపోయిన నారా చంద్రబాబు నాయుడిని రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, ఆ మాఫీ జరగలేదు. డాక్టర్ రుణమాఫీ చేస్తాన్నాడు, ఆ మాఫీ జరగలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పోలవరం నిర్మాణం చేస్తా అన్నాడు, చేయలేదు. రాజధాని నిర్మాణం చేస్తా అన్నాడు, చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీడీకి మద్దతు ప్రకటించి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని, లేకపోతే జూలై 28వ తేదీన 24 గంటల జీడీ దీక్షలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి తులసీదాస్ హెచ్చరించారు. జీడీ పంటకు మద్దతు ధర కల్పించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడీ పంటను కొనుగోలు చేయాలని జూలై 14 నుండి 17 వరకు ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్వర్యంలో జీడీ గ్రామాల్లో పర్యటించి అనంతరం జీడీ రైతు సంఘం శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ అధ్యక్షతన కాశీబుగ్గ సంత మైదానంలో జరిగిన మహాధర్నా నిర్వహించారు. ఆ తర్వాత తిత్లీ తుఫాన్ వచ్చింది. కుదురుడికైతే సహాయం అయినా అందింది. తిత్లీ తుఫాన్ వస్తే పరిహారం సరిగా ఇవ్వలేదు. జీడి పంటకు పరిశోధన కేంద్రాలు పెట్టేస్తామని చెప్పారు, అది జరగలేదు. తరువాత వచ్చినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తిత్లీ తుఫానులకు సంబంధించిన పరిహారం ఇప్పించడంలో కొంత మేలు చేసింది. రైతులు అంతకుముందు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి చాలా మందికి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఇంకా అదే 7,000 మంది ఉన్నారు. కానీ అంతకుముందు ప్రభుత్వం 80,000 మందిని వదిలేసింది. ఈ ప్రభుత్వం వాళ్ళలో ఒక 60,000 చిల్లరకి ఇచ్చారు. మన లెక్కకు వచ్చిన 7,000, లెక్కకు రాని ఇంకొక 6-7,000 ఉంటాయి. కానీ ఆ రకంగా చేసింది. కానీ మిగతా ఈవేళ మనలాంటి జీడి ఈ ఒక్క మన రాష్ట్రంలోనే పంటం లేదు. దేశంలో 30 లక్షల ఎకరాల్లో జీడి పంట పండుతుంది. అందులో 5 లక్షల ఎకరాలు మన రాష్ట్రం ఉంది. మనకంటే ఒక 50,000 ఎకరాలు ఎక్కువ ఒడిశాలో పండుతుంది. మనలాగే మనకంటే ఒక 10,000 ఎకరాలు ఎక్కువ మహారాష్ట్రలో పండుతుంది. కానీ జీడిపప్పు అంటే గుర్తొచ్చే కేరళలో ఈవేళకి 2.5 లక్షల ఎకరాల్లోనే పంట ఉంది. కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన రఫీక్ అనే యువకుడు పోలీసుల దెబ్బలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు యువకుడిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రఫీక్ స్నేహితుడు అదే గ్రామానికి చెందిన యువతిని ఎత్తికెళ్లి వివాహం చేసుకోవడంతో నెల క్రితం యువతి తల్లిదండ్రులు హలహర్వి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి వివాహానికి రఫీక్ సహకరించాడనే అనుమానంతో హలహర్వి ఏఎస్ఐ రఫీక్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి చితకబాదారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక రఫీక్ తల్లిదండ్రులు ఏఎస్ఐకు 30,000 రూపాయలు ఇచ్చారు. అయినా వదలకపోవడంతో తమ కుమారుడు పురుగుల మందు తాగాడని ఆరోపించారు. ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపులలో అధిష్ఠింపజేశారు. భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగామ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యావచనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళవాసల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. పొంగల్ సార్ ప్రార్థన చేసుకుని స్వామి ఈనాటి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా ప్రతిపాదతే తేషాం నిత్యాన్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కనిగిరి రిజర్వాయర్ వద్ద సంఘం మండలంలోని గాంధీ జనసంఘం గిరిజన మత్స్యకార సహకార సొసైటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మత్స్యశాఖ అధికారులు, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాది మత్స్యకారులు ఇతర ప్రాంతాల వారు ఇక్కడకు వచ్చి అక్రమంగా చేపల వేట సాగిస్తూ సొసైటీ సభ్యుల పొట్టగొడుతున్నారని వాపోయారు. అలాగే కొత్త సభ్యత్వం, ఇతర సమస్యలను సంఘం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, కోశాధికారి ఎల్లంపల్లి రమేష్, దశయ్య, ఎల్లంపల్లి శీనయ్య, తలపల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ముక్త కంఠంతో కోరారు. ఏదైతే దానికి మత్స్యశాఖ ఏడీ గారు సానుకూలంగా స్పందించారు. ఎవరైతే మీరు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా త్వరలో ఏదైతే జిల్లా అధికారుల ఆదేశానుసారం స్కిల్ టెస్ట్ పెడతాం, స్కిల్ టెస్ట్ పెట్టి అందరికి కూడా సభ్యత్వం ఇస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే మా వాళ్ళందరూ కూడా మరో ప్రధానమైనటువంటి సమస్య, ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి బెస్తవాళ్ళు వచ్చి వాళ్ళు సభ్యత్వం లేకుండా ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తులైనటువంటి వాళ్ళందరూ వచ్చి చేపలు పట్టుకొని మా యొక్క పొట్ట కొడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని మేము ఏదైతే మన సొసైటీ పాలక వర్గం తరఫున మత్స్యశాఖ అధికారులకి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఫిర్యాదు చేసి ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేపలు పట్టుకుని ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ మీద హక్కు కలిగినటువంటి గిరిజనులు యానాదు లేక పొట్టగొడుతున్నారో వాళ్ళందరినీ కూడా తరిమించేదానికోసం, వాళ్ళని ఈ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేందుకోసం ఏదైతే మత్స్యశాఖ అధికారుల సహకారంతో త్వరలోనే ఆ కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మత్స్యకారులు చేపల వేట చేయడంతో పాటు ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పథకాలని సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు ప్రధానంగా యానాదులందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే గిరిజనులు ఉన్నారో, ఏదైతే మెరైన్ అంటే సముద్ర ప్రాంతంలో వేట చేసేటువంటి మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వము వాళ్ళందరూ కూడా మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి 10,000 చొప్పున సాయం చేస్తూ ఉంది. అలాగే ఏదైతే ఈ యొక్క
రిజర్వాయర్ ప్రాంతాల్లో చేపలు పట్టుకునేటువంటి గిరిజనులకి సొసైటీలో సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క మత్స్యకార భరోసా వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మా వాళ్ళందరూ కూడా సొసైటీల సభ్యులు, వాళ్ళు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారు. ఏదైతే మత్స్యశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పుడు జూలై ఆగస్టు నెలలో వీళ్ళు కూడా చేపల వేట పట్టకుండా ఉంటున్నారు. ఆ సమయంలో వీళ్ళు బతికేందుకు వీళ్ళ జీవనోపాధి కోసం మెరైన్లో ఇస్తున్నటువంటి మాదిరిగానే ఇంగ్లాండ్లో కూడా మత్స్యకార భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా వాళ్ళందరూ కూడా ఇంకొన్ని అనేక సమస్యలను కూడా అధికారుల దృష్టికి అలాగే మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రానవేణి సుజాత సత్యనారాయణ హరితహారంలో భాగంగా మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ ఆదేశాల మేరకు ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగిందన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు పట్టణ 26 వార్డుల ప్రజలకు మొక్కల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్ బంగారు కాలకిషోర్, ధ్యావనపల్లి రాజారాం, మార్గం హనుమాన్లు, జియా, మజీబ్, నిజాం, షకీల్, ప్రకాష్ మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రేగుంటలో 4 ఎకరాల నర్సరీలో పండ్ల మొక్కలు, పూల మొక్కలు, క్రోటాన్స్ అన్ని రకాల మొక్కలు పెంచినాం. అవన్నీ రోడ్డుకి ఇరువైపులా నడిపిస్తున్నాము. తర్వాత ఆఫీసులలో, ఇళ్లలో అన్ని మొక్కలు పంపిణీ చేసి హరితహారాన్ని వృద్ధి చేయడానికి తోడ్పడుతున్నాం. ప్రభుత్వము 1,25,900 మొక్కల్ని నాటాలని మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రేగుంట నర్సరీలో 1,80,000 మొక్కలను మేము నాటించడం జరిగింది. అందులో రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన మొక్కలు మరియు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన మొక్కలు మరియు మెడిసిన్ ప్లాంట్స్ కూడా మేము అక్కడ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి మేము ఇంటింటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆర్పీలు చేయడానికి మేము అన్ని విధాలుగా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరియు ఇందులో భాగంగానే భారీ వర్షాలు పడుతున్నాయి. గత 15 రోజుల నుంచే మేము ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన వెటర్నరీ హాస్పిటల్ దగ్గర ఉన్న గుండు నుంచి ఇప్పటి వరకు మన వట్టివాగు దగ్గర వరకు ప్లాంటేషన్ కూడా మరియు గతంలో పెట్టినాం. మరియు ఇంకా మిస్ ప్లేస్ అయినా కానీ దగ్గర మొక్కలు నాటడం, మరియు రోడ్డు ముందు భాగంలో పూల మొక్కలు నాటడం మరియు ఓపెన్ స్పేసెస్లో నాటడము. బీపీవీలో గతంలో మొన్న వారోత్సవాల సందర్భంగా అక్కడ 600 మొక్కలు కూడా నాటడం జరిగింది. మరియు శ్మశాన వాటికలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్ళు అన్నిట్లలో ప్రతి దగ్గర మొక్కలు నాటి మనం కూడా హరితారంలో ముందు భాగంలో ఉండడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా మీ వంతుగా బాధ్యత. రామ్నగర్ డివిజన్ పరిధిలోని రామాలయం వీధి వెనకాల గల్లీలో రెడ్డి మల్ల, పార్వతమ్మ, నర్సింగరావు కుటుంబంపై ముదిరాజు మరియు పద్మశాలి కులస్తులు దాడి చేయడం జరిగింది. మాలా జేఏసీ సంఘం వారు పార్వతమ్మ, నర్సింగరావు కుటుంబానికి మద్దతు పలికి వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. మాలా జేఏసీ సంఘం చైర్మన్ చెరుకు రామచంద్ర మాట్లాడుతూ రామ్నగర్లో బోనాల సందర్భంగా దళితులు దేవాలయానికి బోనం సమర్పించడానికి వెళ్తుండగా ముదిరాజ్ మరియు పద్మశాలి కులస్తులు వారిని తిట్టడం జరిగిందన్నారు. దళితులు మాతో సమానంగా మీరు బోనం తీసుకొని రావద్దు అని దుర్భాషలాడి వాళ్లపై దాడి చేయడం జరిగిందన్నారు. బస్తీలో కూడా ఎవరూ రాని వైనం స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా దళితులపై అత్యాచారాలు, దాడులు ఆగడం లేదన్నారు. ఏ ఒక్క దళిత కుటుంబానికి మళ్ళీ ఇలాంటి చర్యకు గురి కావద్దని అన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి వారిపై కేసు పెట్టి వారికి శిక్ష పడేలా చూస్తామన్నారు. దళితుల ఐక్యత, అగ్రకుల ఆగడాలను ఖబర్దార్. జై భీమ్ అండి.
నా పేరు పార్వతి. నేను రాష్ట్ర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షురాలిని. మొన్న 16వ తారీఖు ఆదివారం రోజున బోనాల పండుగ సందర్భంగా పోతరాజులు వచ్చారు. పోతరాజులు ప్రతి ఇయర్ మా ఇంటికి కూడా వస్తారు. మొన్న కూడా మా బాబు ఇంట్లోకి వస్తారని వెయిట్ చేశారు. మా ఇంట్లోకి వచ్చే ముందు వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు వీళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతరాజులు రావద్దని వాళ్ళని రిటర్న్ తీసుకెళ్ళారు. ఎందుకు అట్లా రిటర్న్ తీసుకెళ్తారు, తక్కువ జాతి వాళ్ళం అయితే ఏంటి, మేము కూడా మనుషులమే కదా అని మా బాబు అడగడానికి వెళ్తే మా బాబుని క్రూరంగా కొట్టారనమాట. మా బాబుని క్రూరంగా కొడుతున్నారని నేను మా హస్బెండ్ వెళ్ళి అడుగుతుంటే మా వారిని కూడా బాగా క్రూరంగా కొట్టిండ్రు. ఈ కేసుపై అందరూ ప్రభుత్వం చాలా చర్య తీసుకోవాలి, చాలా కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాకు చాలా న్యాయం జరగాలండి. ఈ గల్లీలో మనుషులు కూడా మానవత్వం లేకుండా ఏదైనా గొడవ జరుగుతుంటే పెట్టారు కానీ ఎప్పుడు రాలేదు, ఎంక్వైరీ ఏమి చేయలేరు, ఏదైనా కానీ పట్టించుకోరు. కానీ మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి. మా ఎస్సీలది ఇంకా ఎన్ని రోజులు అని ఇట్లా మేము వెనుకబడి ఉండాలండి. మమ్మల్ని కూడా గుర్తించాలి. మా క్యాస్ట్ కూడా కొంచెం ముందుకు రావాలి. ఎస్సీ పరంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నా పేరు చెరుకు రామచందర్. నేను తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ చైర్మన్. మరి మా జాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అందరం కూడా ఈరోజు ఈ రామ్నగర్ ఏదైతే బస్తీ ఉందో ఈ బస్తీలో మా కమ్యూనిటీకి, మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి రెడ్డిమల్ల పార్వతమ్మ నరసింహరావు మరి వారి కుటుంబంపై దాడి చేసినటువంటి మరి గంగపుత్ర కులానికి సంబంధించిన వాళ్ళు, మరి ముదిరాజు కులానికి సంబంధించిన వారు, మరి ఇక్కడ పద్మశాలి కులానికి సంబంధించిన వారు అందరూ కూడా కలిసి మరి మీరు మాలుళ్ళు తక్కువ జాతుళ్ళు, మాలమాదిగుళ్ళు మీరు తక్కువ జాతుళ్ళు, మరి మీరు బోనం ఎత్తకూడదు, మీరు బోనం రాకూడదు మాతో పాటు అని చెప్పేసి అని ఆ పోతరాజులు ఇంటికి వచ్చి బోనాన్ని తీసుకుపోయే సందర్భంలో మరి వాళ్ళను తీసుకువెళ్ళడం జరిగినది పోతరాజులను. మరి మా బోనం ఎందుకు తీసుకుపోకూడదు, మరి మేము దేవునికి మేము తప్పు చేసినామా, మరి మా బోనం కూడా అందరితో పాటు తీసుకెళ్ళాలి కదా, అంటే మీరు తక్కువ జాతుల్లో, మీరు మాలమాదిగుళ్ళు తక్కువ జాతులు అని చెప్పేసి అని వాళ్ళను కులం పేరు పెట్టి దూషించడం జరిగినది. మరి దాంతోపాటు వాళ్ళ కుమారుడు వెళ్ళి మరి ఆ పోతురాజులను మా ఇంటికి వెళ్ళి మా బోనాన్ని తీసుకువెళ్ళాలని చెప్పి మరి చిన్న కత్తి తీసుకొని కూడా చంపడానికి హత్య ప్రయత్నం చేయడానికి కూడా మరి ఎవరైతే ప్రయత్నం చేసిరో ఎవరైతే వాళ్ళు ఉన్నారో అంటే వీళ్ళ హస్బెండ్ మీద నరసింహరావు పైన, వాళ్ళ కుమారుని పైన, మరి పార్వతమ్మ పైన కూడా దాడి చేయడం జరిగినది. అమ్మ మధ్యవర్తుల సంఘం ఆధ్వర్యంలో హరినాథ్ రెడ్డికి జరిగిన అవమానం ఏ ఒక్క మధ్యవర్తికి జరగకూడదని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో సీఐకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెళ్లి సంబంధం కుదిరించడం జరిగింది. వాళ్ళు పెళ్లికి పిలవకపోవడమే కాకుండా వచ్చే పారితోషికాన్ని కూడా ఇవ్వడం లేదు. మర్యాదపూర్వకంగా అడిగితే వాళ్ళు పెద్దాయనని కూడా చూడకుండా దుర్భాషలాడి వెళ్ళగొట్టారు. ఈ అవమానం తట్టుకోలేక చనిపోదామని నిర్ణయించుకున్న వ్యక్తికి అమ్మ మధ్యవర్తుల సంఘం ధైర్యం చెప్పి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ విషయంపై పోరాడదామని నిర్ణయించుకున్నామన్నారు. అత్తాపూర్ సీఐకి ఈ విషయంపై విచారణ చేయించి వాళ్లతో క్షమాపణ చెప్పించాలని కోరారు. దానికి సీఐ మాకు సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. గుర్తించండి. నా పేరు అర్జున్ రావు, అమ్మ మధ్యవర్తుల సంఘం అధ్యక్షుడిని 4 రాష్ట్రాలకి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఇక్కడ మేమందరం వచ్చాము. ఇక్కడ మా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ప్రతినిధులే అమ్మ సంఘానికి. సో రీజన్ ఏంటి అంటే వీరు హరినాథ్ రెడ్డి గారు పెద్ద ఆయన 82 సంవత్సరాలు, వీరికి మధ్యవర్తి ఒక పెళ్లి సంబంధం కుదిర్చారు, అమెరికాకు సంబంధించింది. వాళ్ళు కనీసం పెళ్లి కూడా పిలవకుండా పెళ్లి తర్వాత సంతోషంగా ఇచ్చిన పారితోషికం, వాళ్ళు ఇచ్చిన పారితోషికం అది ఎగ్గొట్టాలని చెప్పేసి ఇతను పెళ్లి కూడా పిలవకుండా అగౌరవపరచడం జరిగింది. తర్వాత ఆ విషయం ఏదో రకంగా తెలిసాక పెద్దయినా వారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా అడిగితే ఇస్తాంలే అని చెప్పేసి ఏదో అమౌంట్ పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇస్తాన్న అమౌంట్ అది ఈయన అకౌంట్కి రాలేదు. అది వివరించడానికి పోతే, సార్ మీరు పంపించే అమౌంట్ మాకు రాలేదండి అని వివరించడానికి పోతే అమ్మ నా బూతులు తిట్టాడు. ఇతను వయసు ఏంటి, అతను మాట్లాడింది ఏంటి, ఇప్పుడు ఇక్కడ నేను ప్రెస్ రూపంలో చెప్పలేను, వీళ్ళ దగ్గర ఆడియో ఉంది. అది ఇంకా ఈ పెద్ద ఆయన ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకొని నిర్ణయించుకున్నాడు. మేము అమ్మ మధ్యవర్తుల సంఘం నుంచి మేమంతా కలిసి ఇతను కాపాడుకొని మా సంఘంలో పెట్టుకున్నాం. తర్వాత మేము ఇలా జరిగిందని చెప్పేసి
డిపార్ట్మెంట్లో ఒక పెద్ద మనిషి దగ్గరికి మేము మొత్తం మాకు జరిగిన సమస్య అంతా వివరించడం జరిగింది క్లుప్తంగా. సో వారి ద్వారా ఇప్పుడు మేము ఇక్కడ ఈ లోకల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సో పోలీస్ స్టేషన్లో కూడా మన ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేము అర్జున్ రావు గారు ప్రెసిడెంట్ గారు మాకు, నేను అందులో సభ్యుల్ని. నేను మ్యారేజ్ కూడా చేస్తాను. ఇక్కడ అతను మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా పోతే నేను ఎవరిదో పేరు మీద పంపిస్తే నాకు రాలేదని ఆమె నా బూతులు అడగోలుగా తిడుతున్నాడు ఆయన. అందు గురించి మేము తార్నాక డివిజన్ లాలాపేటలోని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పలు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రానున్న రోజులలో భారీ వర్షం ఉందని సూచన ప్రకారం లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు హనీసూన్ ఎమర్జెన్సీ టీం ద్వారా ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని సూచించారు. నాలాలో ఉన్న పూడికలు తీసివేయాలని, డ్రైనేజ్ మూతలను మరియు బాక్స్ డ్రైన్ దగ్గర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అనునిత్యం తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ వెంకటేష్, సూపర్వైజర్ మిస్బా, బీఆర్ఎస్ నాయకులు శివశంకర్, వనజాలక్ష్మి, విజయ, కారంపూడి పద్మ, కాజా బాషా, ఫయాజ్, పవన్, నాను నాయక్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లాలో భారీ మొసలి కలకలం. బీచ్పల్లి సమీపంలోని కృష్ణానదిలో విడిచిపెట్టిన అటవీ శాఖ అధికారులు. పవన్ కళ్యాణ్ నాలుకను 1000 సార్లు కోస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో జూలై 28వ తేదీన 24 గంటల జీడీ దీక్షలు. జీడీకి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేసిన రైతు సంఘం. కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో దారుణం. పోలీసుల దెబ్బలకు తాళలేక యువకుడు ఆత్మహత్య యత్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.